శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విదురుడు మైత్రేయుణ్ణి దర్శనం చేసుకున్నాడు. దర్శనము చేసి వాని పాదములకు నమస్కరించి అంజలి ఘటించి ఇట్లనెను. మైత్రేయ మహర్షితో విదురుడు ఇట్లా అంటూ ఉన్నాడండి. ఏమంటూ ఉన్నాడు? మునీంద్ర, లోకమున జనులందరూ కూడా సుఖపడవలననే కోరుచుందరు. సుఖం వద్దని ఎవరంటారండి? అందరూ సుఖపడాలనే అనుకుంటారు. కానీ పాపం ఏమవుతుంది? సుఖం కొరకే పనులు చేయుదురు, సుఖం కోసమే చేస్తారు పనులు. కానీ చేసిన పనులకు ఫలితములు దక్కవు, దుఃఖించుచుందరు. ఇది ఏమి దైవ చిత్రము? సుఖం కోసమే పనులు చేస్తారు, కానీ పాపం సుఖం దక్కదు, దుఃఖిస్తూ ఉంటారు. ఏమిటయ్యా ఈ దైవ చిత్రము అని అడుగుతున్నాడు. విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతున్నాడండి. ఎంత చక్కటి ప్రశ్నలు వేశాడో చూడండి. మన నేటి సమకాలీన పరిస్థితులకు చక్కగా సరిపోతుందండి. అంటే ఏ కాలములో పరిస్థితులకైనా సరిపోతుంది. ముఖ్యంగా కలియుగంలో ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి దీనికి మార్గం ఎట్లు అని విదురుడు మైత్రేయ మహర్షిని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చేసుకొనిన పనులు తమ ఫలితములచే చేసిన వారిని బంధించును. ఏవో పనులు చేస్తూ ఉంటాం, దాని ఫలితాలు మనల్ని బంధిస్తూ ఉంటాయి. దానితో దుఃఖములు తగులుకొనును. ఈ పనులు సౌఖ్యము కలిగించి పాపములను పోగొట్టుకొనలేకపోవుట ఎందువలన? ఈ పనులు సుఖాన్ని కలిగించి మనం పాపాలని పోగొట్టుకోలేకపోతూ ఉన్నాం. అట్లా ఎందుకు జరుగుతోందయ్యా? ఈ సంసారము చక్రము వలె తిరుగుచున్నది. దానిని అనుసరించి పరిగెత్తినచో దుఃఖమే కలుగుచున్నది. చివరికి ఏమొస్తోంది? దుఃఖమే వస్తోంది. అందరు దుఃఖిస్తూనే ఉన్నారు కదండి. జీవులు తమ కోరికలచే మోహము చెంది తాము పూర్వము ఆచరించిన ఫలితములకు తగిన శరీరములను ధరించుచున్నారు. మనం ఏవో కర్మలు చేసుకుంటాం, చెడ్డ పనులు, మంచి పనులు. ఈ చెడ్డ పనులకి మంచి పనులకి ఫలితాన్ని అనుభవించాలి. ఆ అనుభవించడం కోసం మళ్ళా దానికి తగిన శరీరాన్ని ధరిస్తూ ఉన్నాం. పుట్టిన కారణమున చచ్చుచున్నారు. చనిపోవు లోపల ఏవో కర్మలను ఆచరించుచున్నారు. పుట్టాం కదా, పుట్టాక మళ్ళీ చావటం అనేటువంటిది రాసి పెట్టుతుంది. కనుక పుట్టిన కారణం చస్తూ ఉన్నాం. ఈ పుట్టటము చనిపోవటం అనేటువంటి దాని మధ్యలో ఏవో కర్మలను ఆచరిస్తూ ఉన్నారు, ఏవో పనులు చేస్తూ ఉన్నాం. వాని ఫలితములకై మరలా పుట్టుచున్నారు. ఏవో కర్మలను ఆచరిస్తూ ఉన్నాం. ఈ కర్మల ఫలితం మళ్ళీ వాటిని అనుభవించాలి కదండి మళ్ళీ. కనుక మళ్ళీ పుడుతూ ఉన్నాం. ఇక తామాచరించిన కర్మలలోని పాపములకు నివారణోపాయము ఎక్కడా? ఇట్లా పుడుతూ ఉన్నాము, చస్తూ ఉన్నాము. ఏవయ్యా దీనికి నివారణోపాయం ఎక్కడా? శరీరమునకు యవ్వన వయస్సు ఒక పూల తోట వంటిది. బిడ్డలను కనుట వలన తల్లికి యవ్వనము తరిగిపోవచ్చున్నది. పుట్టినవాడు నిష్ఫలుడై జీవించి చనిపోయినచో తల్లి యవ్వనము తరిగినందులకు ఫలితమేమి? అట్టి నిష్ఫలులు తల్లి యవ్వనము అను పూల తోటకు గొడ్డలి పెట్టినట్లు పుట్టుచున్నారు. మోహముతో పశువుల వలె జీవించుచున్నారు. ఏమయ్యా, తల్లి పాపం తన యవ్వనాన్ని కూడా ఖర్చు చేసుకొని బిడ్డకి జన్మనిస్తుంది. కానీ వీడేం చేస్తున్నాడు? నిష్ఫలుడై జీవించి చనిపోతూ ఉన్నాడు. మరి తల్లి అంత యవ్వనాన్ని తాను ఖర్చు పెట్టుకొని, పూల తోట లాంటిది కదా యవ్వనము, ఆ పూల తోట లాంటి ఆ యవ్వనానికి గొడ్డలి పెట్టుగా ఈ పిల్లవాడు చేస్తున్న పనులు కనిపిస్తూ ఉన్నాయి. మోహంతో పశువుల వలె జీవిస్తూ ఉన్నారు. ఏమయ్యా, అంత ఆవిడ ఖర్చు చేసుకొని త్యాగం చేసి పిల్లవాడిని పెంచుతూ ఉంటే, వీడిట్లా తయారవుతూ ఉంటే ఇంకేమిటది? నిష్ఫలమే కదా. అట్టి మూఢులను రక్షించుట కొరకే కదా నారాయణుని యందు లీనమై జీవించు, నీ వంటి పుణ్యాత్ములు లోకమున చరించుట. మైత్రేయ మహర్షిని అంటున్నాడు. అయ్యా, నువ్వు పుణ్యాత్ముడివి, లోకంలో చరిస్తూ ఉన్నావు. ఎందుకు చరిస్తూ ఉన్నావు? ఇట్లాంటి మూఢుల్ని రక్షించడం కోసమేగా.
జనన మరణములతో కూడిన సంసార జీవితము ఒక భయంకరమైన మహాసముద్రము. ఈ సంసార జీవితము మహాసముద్రము, సంసారము సాగరము వంటిదంటారు కదండి. వివేకము లేక తమ పనుల యందు జనులు తాము నిమగ్నులై ఉందురు. వివేకం లేకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. తమ పనులే తమ జ్ఞానమునకు సరిహద్దు. అట్టి స్వార్థమే ఈ సముద్రమునకు తీరము. తమ పనులు నెరవేరుట నెరవేరకుండుట అనునదే వెనుకకును ముందునకును పరిగెత్తుచుండు నీటి అలలు. తమ పనులు నెరవేరకుండటం ఇదే నీటి అలలు, వెనక్కి ముందుకు వెళ్ళేటువంటి పరిగెత్తేటువంటి నీటి అలలు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, ఎంతకాలము వేచి చూచుచున్నను సముద్రమునందు తరంగములు వచ్చుచూ పోవుచుండును. ఒక వెనకటికి ఒక అతను అన్నట్ట, ఆ తరంగాలు ఆగితే నేను స్నానం చేస్తానన్నట్ట, అలలు ఆగితే స్నానం చేస్తానయ్యా అన్నట్ట. అవి ఆగుతాయండి. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు, ఎంతకాలము వేచి చూచుచున్నను సముద్రమునందు తరంగములు వచ్చుచూ పోవుచుండును. మానవులకు అట్లే జీవుల స్వార్థములు నెరవేరుట నెరవేరకుండుట అను స్థితులలో కనిపించుచుండును. ఇవి ఇంకా ఆగేది ఏముండదు. జీవుల స్వార్థములు నెరవేరటం నెరవేరకపోవటం అనే స్థితులు వస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. అవి తరగవు. నెరవేరుతుంటాయి, కొన్ని నెరవేరకుండా ఉంటుంటాయి, మళ్ళా కొత్తవి పుడుతుంటాయి, మళ్ళీ అవి ఇంక తరిగేది లేదండి. ఇంతలో అతడు చచ్చును. ఇంతలో ఏమవుతుంది? దేహాన్ని వదిలేసేయాలి అతడు. మిత్రులు, చుట్టములు, భార్య, పుత్రులు మొదలగు రూపమున సముద్ర జంతువులైన చేపలు, తిమింగలములు మొదలగునవి సంచరించుచుండును. సముద్రము, సంసారము మహాసాగరం అని చెప్పారు కదండి. అందులో రకరకాల జంతువులు ఉంటాయి. సముద్రంలో చేపలు ఉంటాయి, తిమింగలములు ఉంటాయి. కనుక మిత్రులు, చుట్టములు, భార్య, పుత్రులు మొదలగు రూపమున సముద్ర జంతువులైన చేపలు, తిమింగలములు మొదలగునవి సంచరించుచుండును. సముద్రంలో ఎట్లా అయితే ఈ చేపలు, తిమింగలాలు ఇవన్నీ ఉన్నాయో, ఈ సంసారం అనేటువంటి సాగరంలో మిత్రులు, చుట్టములు, భార్యలు, పుత్రులు మొదలైన వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, మనం ఎక్కడ తప్పు అర్థం చేసుకుంటామో అని. అంటే మిత్రులు, చుట్టములు, పుత్రులు, భార్య క్రూరులని అర్థము కాదు. వాళ్ళని తిమింగలాలతో పోల్చారు కదా, అందువల్ల వాళ్ళు ఏమండి ఈ తిమింగలాలు లాంటి వాళ్ళే వీళ్ళందరూ అని అంటున్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళు క్రూరులా? మిత్రులు, చుట్టములు, పుత్రులు, భార్య వీళ్ళు క్రూరులా అంటే మాస్టర్ అది అర్థము కాదు అని చెప్తున్నారండి. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటి? వారిని గూర్చిన మన భావములు మనలను కామక్రోధములలోనికి ఈడ్చుకొని పోవును. వాళ్ళని గూర్చిన భావములు, నా భార్య ఇట్లా ఉండకుండా ఇంకోలాగా ఉంటే బాగుండు కదా, మా అబ్బాయి ఇట్లా చేయకుండా ఇంకోలాగా చేస్తే బాగుండు కదా, కనుక వీడు బలానా లాంటివాడు, నా చుట్టం బలానా లాంటివాడు, అలా వాళ్ళని గురించిన మన భావాలు ఉంటాయి చూసావా, ఆ భావాలు మనల్ని కామక్రోధాల్లోకి ఇడ్చుకొని పోతాయి. వారి రూపములనున్న అంతర్యామి అయిన భగవంతుని దర్శించుటకు మనము పెట్టుకొనిన చుట్టరికముల యందలి వ్యామోహములు, మొగమాటములు, గౌరవభావములు అడ్డు వచ్చుచుండును. అదండి, భార్యాపిల్లలలో, బంధుమిత్రుల్లో అంతర్యామిని దర్శించాలి, భగవంతుడిని దర్శించాలి. వాళ్ళ రూపంలో ఉన్నది కూడా భగవంతుడే, వేరే ఎవరో కాదు. అది అనేక మాటలు చెప్తూ ఉన్నారు మాస్టారు. కనుక వారి రూపంలో ఉన్నది కూడా భగవంతుడే. ఆ భగవంతుడిని మనం దర్శించాలి, వాళ్ళ రూపంలో ఉన్న భగవంతుడిని దర్శించాలి. కానీ దర్శించలేకపోతూ ఉన్నాము. ఎందువల్ల దర్శించలేకపోతూ ఉన్నాము? మనం పెట్టుకున్నటువంటి చుట్టరికములందరి వ్యామోహములు. వాడు బావమరిది, వీడు తమ్ముడు, ఫలానావాడు మేనమామ, ఫలానావాడు నాకు మిత్రుడు, ఫలానావాడు నాకు శత్రువు. ఈ భావాలు, ఈ చుట్టరికాలు ఇవి ఉన్నాయి చూసారా, ఈ వ్యామోహాలు, మొహమాటములు, గౌరవ భావములు ఇవి అడ్డు వస్తూ ఉంటాయి. వాళ్ళని అంతర్యామిగా దర్శించడానికి ఇవి మనకు అడ్డు వస్తూ ఉన్నాయి. అట్టి సంసార సముద్రము దాటగోరువాడు అడ్డముగా దూకి ఈదినచో లాభము లేదు. ఈ సముద్రాన్ని దాటగోరిన వాడు అడ్డంగా దూకి ఈదాడనుకో, ఈతే లాభం ఉందే? లాభం లేదు. అధమస్థితి చెంది సముద్ర గర్భమున పడిపోవుదురు.
తెలివితో చక్కని నావను నిర్మించుకొని దిగవలయును. ఈ సంసార సముద్రాన్ని దాటాలంటే ఏం చేయాలి? అయ్యా, తెలివిగా చక్కని నావను నిర్మించుకోవాలి. ఏమిటయ్యా ఆ నావ? ఆ నావయే భగవంతుని మనస్సున బంధించుకొనుట. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తూ ఉన్నారు మాస్టర్. ఈ సంసారం అనేటువంటి ఈ మహాసాగరము, దీన్ని దాటాలంటే కనుక తెలివితో చక్కటి నావను నిర్మించుకోవాలి. ఆ నావ ఏదో కాదయ్యా, భగవంతునితో మన మనస్సుని బంధించుకొనుట. చూచిన వ్యక్తులను, పరిసరములను, సంఘటనలను భగవంతుడిగా జ్ఞప్తి కలిగి ఉండవలయును. దాని కొరకై మనస్సు కూడా భగవంతుడుగా నిరంతరము జ్ఞప్తి కలిగి ఉండవలెను. అదండి. సో మనము చూసిన వ్యక్తులు, పరిసరాలు ఉంటాయి, సంఘటనలు ఉంటాయి. ఇవన్నీ కూడా చూచిన వ్యక్తులు కానీ, పరిసరాలు కానీ, సంఘటనలు కానీ భగవంతుడిగా జ్ఞప్తి కలిగి ఉండాలి. సంసార సాగరం దాటం ఎట్లానో ఉపాయం చెబుతున్నారండి. కనుక భగవంతుడిగా జ్ఞప్తి కలిగి ఉండాలంటే దానికోసం మనం ఏం చేయాలి? మనస్సు కూడా భగవంతుడుగా నిరంతరము జ్ఞప్తి కలిగి ఉండవలెను అంటున్నారు. ఇట్లు చక్కని నావను బంధించుకొనవలయునన్నచో భాగవత జనుల దయ మనపై ఉండవలెను. కనుక ఈ చక్కటి నావని మనం బంధించుకొనవలనంటే భాగవత జనుల దయ మనపై ఉండాలి. అట్టివారే సంసార సాగరమును దాటగలరు. కనుక భాగవత జనుల దయ మనపై ఉండేటట్లుగా చూసుకునేటువంటి వాళ్ళు ఈ చక్కటి నావని ఏర్పాటు చేసుకుంటారు. ఏమిటయ్యా, ఎవరయ్యా నావంటే కనుక ఈ నావయే మనల్ని ఈ సంసార సాగరాన్ని దాటించే నావ. ఏమిటి ఆ నావ అంటే భగవంతుణ్ణి మనస్సుతో బంధించుకొనుట అని చెప్తూ ఉన్నారండి. కనుక మనస్సుకి భగవంతుడి స్మరణను అలవాటు చేసుకోవాలి. విదురుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మునీంద్ర, నన్ను స్వీకరించి రక్షించు దయ నీ బుద్ధికి కలిగినచో నా మనస్సులోని కోరిక విని అనుగ్రహింపుము. ఆయన సందేహాలు అడుగుతూ ఉన్నాడండి విదురుడు. భగవంతుని ఆట వస్తువగు మాయ త్రిగుణములతో వర్తించును. అట్టి మాయను నియమించిన భగవంతుడు సర్వస్వతంత్రుడు. ఈ మాయ అనేటువంటిది భగవంతుడికి ఆట వస్తువటండి. ఈ మాయ ఎట్లా వర్తిస్తుంది? త్రిగుణములతో వర్తిస్తుంది. అట్టి మాయను నియమించిన భగవంతుడు సర్వస్వతంత్రుడు. అట్లయ్యును అవతారములు ధరించెను. ఆయన సర్వస్వతంత్రుడు కదయ్యా, అయినా అవతారాలు ధరించాడు. ఏ ఏ అవతారములందు ఏ ఏ కర్మలు ఆచరించెను, ఏమేమి అవతారాలు, ఆ అవతారాల్లో ఏ ఏ పనులు చేశాడు ఆయన అని అడుగుతూ ఉన్నాడు. భగవంతునకు కర్మలు లేవు. మనకు భగవద్గీతలో కూడా చెప్తాం కదండి, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. చేయదగిన పనులు లేవు, చేయవలసిన పనులు లేవు ఆయనకి. కనుక ఆయన ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు, చేసేటువంటి పనులు కూడా ఆయనకేం లేవు. చేయదగినవి లేవు, చేయవలసినవి లేవు. కనుక ఏమంటున్నాడు విదురుడు, భగవంతునకు కర్మలు లేవు. అట్టివాడు ఈ ప్రపంచమును మొదట ఎట్లు కల్పించను? ఏ కర్మలు చేయవలసిన అవసరం లేనివాడు ప్రపంచాన్ని కల్పించాడు కదయ్యా. ఎట్లా కల్పించాడు? ఎట్లు పాలించెను? మొదట తన హృదయమునందే ఈ సమస్త లోకములను భావించి ఉండును. తన హృదయంలోనే భావించాడు, ముందు భావన చేశాడు. ఈ లోకములు ఉండవలసిన చోటైన ఆకాశమును కూడా తన హృదయమునందే భావించి ఉండును. ముందు భావన జరిగింది. ఎక్కడ జరిగింది? ఆయన హృదయమునందు భావన జరిగింది. అందు ధ్యాన రూపమున భావించుచున్నచో వాని భావములు హృదయమునందే ఇమిడి ఉండును కానీ వెలుపలకు రావు కదా. ధ్యాన రూపంలో భావించినప్పుడు అవి హృదయంలోనే ఉంటాయి కదా, ఆయన హృదయంలోనే ఉంటాయి కదా, బయటికి రావు కదా. అట్టివాడు యోగమాయను తనకన్నా వెలుపలగా సృష్టించి తాను కూడా వెలుపలకు మరలుట, బ్రహ్మాండమును తన చుట్టూను సృష్టించుకొనుట, దాని యందు తానే మరలా అంతర్యామిగా వర్తించుట ఎట్లు సాధ్యమైనవి? ఏమయ్యా, బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఆ బ్రహ్మాండమందు ఎవరున్నారు? తానే ఉన్నాడు, తానే అంతర్యామిగా ఉన్నాడు.
కనుక బ్రహ్మాండాన్ని సృష్టించింది ఆయనే, బ్రహ్మాండము ఆయనే, బ్రహ్మాండంలో ఉన్నది ఆయనే. ఎట్లా ఉన్నాడు? అంతర్యామిగా ఉన్నాడు. అందు తానై సృష్టించు ఆవశ్యకత లేదు కనుక సృష్టికర్తగా మొదట బ్రహ్మను సృష్టించెను. ఆ సృష్టి కోసం మొట్టమొదటగా బ్రహ్మని సృష్టించాడు. ఆ బ్రహ్మరూపముగా కూడా తానే దిగి రావలయును కదా. బ్రహ్మరూపంగా వచ్చింది ఎవరో కాదు, మళ్ళీ ఆయనే బ్రహ్మరూపంగా రావాలి. దిగి వచ్చి అనేక జీవులుగా బ్రహ్మచేతనే తానే సృష్టింపబడవలయును కదా. బ్రహ్మగా దిగి వచ్చింది ఆయనే. ఆ దిగివచ్చి అనేక జీవులుగా బ్రహ్మచేత సృష్టింపబడాలి. ఎవరు? మళ్ళీ ఆయనే సృష్టింపబడాలి. బ్రహ్మచేతనే తానే సృష్టింపబడవలయును కదా. ఇన్ని విధములుగా అతడు క్రీడించుట ఎట్లు సాధ్యము? ఏమయ్యా, బ్రహ్మను సృష్టించాడా? ఏమంటే బ్రహ్మగా వేరే వాళ్ళు ఉన్నారా? ఆయనే ఉన్నాడు. బ్రహ్మ ద్వారా మళ్ళీ అనేక జీవరాశులను సృష్టించాడు. ఆ బ్రహ్మ ద్వారా వచ్చిన అనేక జీవరాశులు ఎవరు? ఆయనే. కనుక అంతర్యామి అంతా ఆయనే, ఆయన కానిదంటూ ఏమీ లేదు. ఇన్ని విధములుగా అతడు క్రీడించుట, ఆడుకుంటూ ఉన్నాడు. ఇన్ని విధములుగా ఎట్లా సాధ్యమైంది? పుట్టిన సృష్టిలో బ్రాహ్మణులు, గోవులు, దేవతలు కూడా కలరు. వారిని రక్షించు ఆవశ్యకత ఏర్పడినది. దాని కొరకై మత్స్యావతారము మొదలుగా అవతారములు ధరించిన విధానము ఎట్లు? అనేక రకాల అవతారాలు ధరించాడు కదయ్యా. ధర్మాన్ని కాపాడటం కోసం, బ్రాహ్మణులు, గోవులు, దేవతలు వీళ్ళని కాపాడటం కోసం ఆ ఆవశ్యకత ఏర్పడినప్పుడు అనేక అవతారాలు ధరించాడు. మత్స్యావతారం మొదలుగా ఉన్నటువంటి అవతారాలు. ఈ అవతారములను ధరించిన విధానము ఎట్లా ఉన్నది అని అడుగుతున్నాడు. ఏ అవతారమున ఎట్టి ప్రకారములను నెరవేర్చెను? బ్రహ్మాండము తన గర్భముననే సృష్టించుట చిత్రము, చాలా విచిత్రమయ్యా. తన గర్భంలోనే బ్రహ్మాండాన్ని సృష్టించాడు. అందు పొరలుగా బ్రహ్మాండ నిర్మాణము జరుగుట, లోకములు ఏర్పడుట, లోకపాలకులు పుట్టుట, లోకమునకు నడిమి విభాగములు ఏర్పడుట, అవి వెలువడుచున్నప్పుడు వివిధ తత్వములు పుట్టుట, ఒకదానికన్నా ఒకటి వేరుగా పనిచేయుట, అందుగల క్రమము ఎట్టిది? పుట్టిన జీవరాశులు బ్రతుకుటకు స్మరింపవలసిన వాని రూపము ఎట్టిది? పుట్టిన వారికి వేరువేరుగా రూపములు, పేర్లు, ప్రవర్తనలు నిర్దేశించుట ఏ విధముగా జరిగెను? ఇన్నిటినీ నాకు వివరముగా తెలుపుము. అయ్యా, వివరంగా చెప్పవయ్యా అని విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతూ ఉన్నాడు. యోగులకు ఈశ్వరుడు దేవుడు. అట్టి నారాయణుని ప్రవర్తనల సన్నివేశములను వినుట వలన గాని జనన మరణాది సంసార దుఃఖములు తొలగవు కదా. అయ్యా, నారాయణుని ప్రవర్తనల సన్నివేశములు అంటే భగవంతుడు ప్రవర్తించిన విధానము, ఆ సన్నివేశాలు అవి వినాలయ్యా. అవి వింటే కానీ ఈ జనన మరణాది సంసార దుఃఖములు తొలగవు. ఈ సంసార దుఃఖాలు ఎప్పుడు తొలగుతాయి? ఆ భగవంతుడి ప్రవర్తనలు, ఆ భగవంతుడు సన్నివేశాలు అవి వినాలి. అవి విన్నప్పుడు తొలగుతాయి. వాని అవతార కథలు కీర్తించుకొననిచో సంసార బంధములు తెగవు కదా. ఆయన అవతార కథలు కీర్తించుకోవాలి, అప్పుడే సంసార బంధాలనేటువంటివి తెగుతాయి. నిరంతరము విష్ణుమూర్తిని గూర్చిన సత్కథలనబడు అమృత ప్రవాహము దోసిలితో గ్రోలినట్లు చెవులు దొన్నెలుగా కొని గ్రోలినను మనస్సు తృప్తి చెందదు. విష్ణుమూర్తి గురించిన సత్కథలు, భగవంతుడి కథలు ఉన్నాయి చూసావా, విష్ణు కథలు, అవి అమృత ప్రవాహం లాంటివి. వాటిల్ని ద్రోసిలతో గ్రోలినట్టు చెవులు దొన్నెలుగా చేసుకొని వాటిల్ని స్వీకరించటం అన్నమాట. అట్లా స్వీకరిస్తే కానీ మనస్సు తృప్తి చెందదయ్యా. పరాశరుని ప్రియసుతుడకు వేదవ్యాసుడు భారత కథలో విష్ణువుని గూర్చి చేసిన స్తోత్రములు చెవులకు ఇంకనూ చాలా వనిపించును. భారతంలో ఉన్నాయి, విష్ణువుని గూర్చిన స్తోత్రాలు ఉన్నాయి. ఎవరు చేశారు? పరాశరుని ప్రియసితుడగు వేదవ్యాసుడు చేశాడు భారతంలో విష్ణువుని గూర్చిన స్తోత్రములు. ఆ స్తోత్రాలు కూడా చెవులకి ఇంకా చాలా అనిపిస్తోందయ్యా. కనుక విష్ణు కథలు ఇంకా వినాలి.
ఇతర కథలను వర్ణించుకొని వినుట వలన మనస్సు హీనస్థితి చెందును. అదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్. భగవంతుడి కథలు, భగవంతుడి స్మరణ కాకుండా మనం ఇతర కథలు, ఏదో లల్లాయి బుల్లాయివి లౌకిక విషయాలు, ఇంకోటో వాటి వలన ఏమవుతుంది? మనస్సు హీనస్థితికి వెళ్ళిపోతుంది. కాదు, మనస్సు ఉన్నత స్థితికి వెళ్ళాలి. మనస్సు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే భగవంతుడి కథలు వినాలి. లక్ష్మీపతి అవతార వృత్తాంతముల వర్ణనలను వినుట వలన సంసారమందలి బాధలు తొలగిపోవును. సంసారమందలి బాధలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. ఎప్పుడు తొలగిపోతాయి? లక్ష్మీపతి అవతార వృత్తాంతములను వినుట వలన. నారదుడు మున్నగు మహానుభావులు అపారమైన విజ్ఞానమునకు గనుల వంటి వారైనను నిర్మలమైన ఆత్మజ్ఞానము కలవారు. వారు కూడా వర్ణించుటకు అలవి కాని విష్ణు కథామృతమును గ్రోలుటయందు విసుగుపడువాడు వాస్తవముగా మూఢుడు. విష్ణు కథామృతము దానిని గ్రోలటం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. కానీ ఆ విష్ణు కథామృతము దాన్ని గ్రోలటానికి కూడా విసుగుపడేవాడు ఉంటాడే, వాడు మూఢుడయ్యా. కనుక ఉన్న ఆనందం ఎక్కడుంది? భగవంతుని స్మరణలో ఉంది, భగవంతుడి కథలు చెప్పుకోవటంలో ఉంది, భగవంతుడిని కీర్తించటంలో ఉన్నది ఆనందం. అది తెలుసుకోనటువంటి వాడు, అది తెలుసుకోలేనటువంటి వాడు మూఢుడు. ఇక్కడ మాస్టర్ అంటూ ఉన్నారండి, నారదాదులకున్న విజ్ఞానము ఇతరులకు లేదు. అయినను దానిని లెక్క చేయక వారు భగవంతుని అంతర్యామి జ్ఞానము కోరి దాని యందు మనస్సు నిలిచి ఉండుటకు నిరంతరము వర్తింతురు. నారదాది మహామునులు ఏం చేస్తూ ఉంటారు? అంతర్యామి జ్ఞానం కోరి దాని యందు మనస్సు నిలిచి ఉండటం కోసం నిరంతరము వర్ణిస్తూ ఉంటారు. మనస్సు నిలిచి ఉండుటకు వర్ణనము ఆధారము మాత్రమే కానీ వర్ణించుట పూర్తి యగునని కాదు. ఏమయ్యా ఇంతసేపు వర్ణిస్తే పూర్తి అవుతుంది, లేదా 2 పేజీలు భగవంతుడి వర్ణన చేస్తే పూర్తి అవుతుంది? ఏమీ లేదు, అట్లా ఏం లేదు. వర్ణన పూర్తి కావటం కాదు అక్కడ కావాల్సింది. ఆ వర్ణించటము ద్వారా మనస్సు భగవంతుడి యందు నిలిచి ఉండుట. అది దానికోసము నారదాది మహామునులు వర్ణిస్తూ ఉంటారు. ఇది భాగవత మార్గము అంటూ ఉన్నారు. భగవంతుడి వర్ణన ద్వారా, భగవంతుడి కీర్తన ద్వారా, భగవంతుడి భజన ద్వారా, భగవంతుడి తత్వము తెలుసుకోవటము ద్వారా, భగవంతుడి స్మరణ ద్వారా మనస్సు భగవంతుడి యందు నిలిచి ఉంటుంది. నారదాది మహామునులే ఇట్లా చేస్తూ ఉన్నారయ్యా. కనుక ఇది భాగవత మార్గము అని అంటూ ఉన్నారండి. ఇట్లా విదురుడు మైత్రేయ మహర్షిని కోరుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపు కూడా ఇదే సన్నివేశంలోని విశేషాలు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.